ఈవినింగ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. చాలా మంది స్త్రీలు పీసీఓడి అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ పీసీఓడి సమస్య అంటే ఏంటి, వాటి సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ రష్మిత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. చాలా మంది మనం గమనిస్తుంటాం, మీ దగ్గర కూడా చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు పీసీఓడి అనే సమస్య వల్ల అనేసి. అంటే పీసీఓడి వల్ల ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది అంటుంటారు, పీసీఓడి వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా వస్తుంటాయి అంటుంటారు. అసలు పీసీఓడి అనే సమస్య అంటే ఏంటి అసలు? మెయిన్ అండి పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిజీజ్ ఆర్ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. సో ఇందులో ఏమవుతుంది అంటే జనరల్గా అయితే మనకి పాలిసిస్టిక్ ఒవేరియన్ ఏమవుతుంది అంటే ఓవరీస్ దగ్గర చిన్న నీటి పొడుగులలాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఎస్పెషలీ ఈ మధ్య చాలామంది ఏది టైనీ ఫాలికల్స్ కనిపించినా దాన్ని పీసీఓడి యా పీసీఓఎస్ లాగా దాన్ని డయాగ్నోస్ చేస్తున్నారు. బట్ అది కరెక్ట్ కాదండి. జనరల్గా కామన్గా మనం ఇన్ కేస్ మనం వాళ్ళకి అల్ట్రాసౌండ్ చేయించాక వాళ్ళకి సిస్ట్ అనేది ఏవైతే మల్టిపుల్ సిస్ట్ ఉన్నాయో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 10 ఉంటేనే కానీ దాన్ని పీసీఓస్ అండర్లో తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇది కాకుండా పీసీఓస్ వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ కూడా చాలా మటుకు చూస్తున్నాము. ఇన్ కేస్ వాళ్ళకి పీసీఓస్ ఉన్నప్పుడు ఒక పేషెంట్కి సైకిల్స్ అనేది రెగ్యులర్ ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదండి. బట్ ఇన్ కేస్ వాళ్ళకి పీసీఓస్ ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే అది కూడా ఓన్లీ మెడికేషన్స్ వేసుకున్నాకనే వాళ్ళకి సైకిల్స్ కానీ వస్తే అప్పుడు వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా చూస్తున్నాం. సో ఇన్ కేస్ వన్ సింగిల్ హార్మోన్ అనేది ఎఫెక్ట్ అయితే అది ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఆల్ ది అదర్ బాడీలీ హార్మోన్స్ అనమాట. సో మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి కరెక్ట్ చేసుకుంటూ అలాగే ఏవైతే సిస్ట్ ఉన్నాయో అవి కరెక్ట్ చేసుకుంటూ మనము ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ డయాగ్నోసిస్ వస్తే ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది పేషెంట్కి జరుగుతుందండి. సో పీసీఓడికి ప్రెగ్నెన్సీ రావడానికి కనెక్షన్ ఏంటి? చాలామంది పీసీఓడితో బాధపడే వాళ్ళలో ప్రెగ్నెన్సీ డిలే అవుతుంటుందని చెప్తూ ఉంటారు. సో కనెక్షన్ ఏంటి దానికి దీనికి? జనరల్గా అండి పీసీఓస్లో ఏంటి అంటే చాలా మటుకు 70 to 80% ఆఫ్ పీపుల్కి అండం అనేది విడుదల అవ్వదు. సో ఇన్ దట్ కేస్ ప్రాపర్ ఓవ్యులేషన్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి డీలేడ్ ప్రెగ్నెన్సీ లేకపోతే ప్రెగ్నెన్సీ కూడా ఇన్ఫర్టిలిటీ కూడా మనం చాలా మటుకు చూస్తున్నాం అనమాట. సో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అది పీసీఓస్ అని డయాగ్నోస్ అయితే ఇన్ కేస్ అప్పుడు మనకి డయాగ్నోసిస్ ప్రాపర్గా అయినప్పుడు మనకి ట్రీట్మెంట్ కూడా సులభంగా ఉంటుంది. అలాగే ఈ పీసీఓస్ అనేది ఆయుర్వేద చికిత్స ద్వారా ఒక 3 నుంచి 6 నెలల వరకు కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. వీటి ద్వారా మనం పూర్తి స్థాయిలో పీసీఓస్ కరెక్ట్ చేసుకుంటూ అలాగే ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ రష్మిత గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు పురుషోత్తం అండి, జగిత్యాల నుండి మాట్లాడుతున్నాను. ఓకే మేడం, మా మిస్సెస్ కి మా మ్యారేజ్ 6 months అవుతుంది. ఓకే. 3 months ఆమెకు అబార్షన్ అయింది మేడం. బేబీ గ్రోతింగ్ లేదని అబార్షన్ అయింది మేడం. ఓకే. సో అది ఎందువల్ల మేడం, దేనికి కారణాలు ఏంటి కొంచెం? దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. అబార్షన్ అనేది ప్రాపర్ గ్రోత్ లేకపోతే హార్ట్ బీట్ అనేది లేకపోతే వాళ్ళకి అవుతుంది. ఇది కాకుండా ఇన్ కేస్ తనకి వేరే ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా వజైనల్ సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా వీటి వల్ల నుంచి మల్టిపుల్ అబార్షన్స్ అనేది కూడా చూస్తాం. సో ప్రాపర్ డయాగ్నోసిస్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయించాల్సి వస్తుంది. అలాగే నంబర్ ఆఫ్ టైమ్స్ అబార్షన్స్ అవుతే కూడా టార్చ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. దాని ద్వారా మనకి ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ టెస్ట్ ద్వారా తెలిసిపోతుంది. ఇది కాకుండా మెయిన్గా ఏంటి అంటే యాంటీనేటల్ కేర్ కూడా చాలా మటుకు ఇంపార్టెంట్ అండి. ప్రాపర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే తనకి ఇన్ కేస్ థైరాయిడ్ లెవెల్స్ కూడా చెక్ చేయించుకోండి. బికాస్ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంటే కూడా థైరాయిడ్ లెవెల్స్ హై ఉంటే కూడా అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ ప్రాపర్ టైంకి కరెక్ట్గా చేయించుకుంటే మనకి ఫర్దర్ అబార్షన్స్ రాకుండా ఉంటుంది. అలాగే మనకి ఆయుర్వేదిక్ ప్రకారంగా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. వజైనల్ రీజన్ నుంచి యూటరస్ రీజన్కి మనము మెడికేటెడ్ ఆయిల్స్, మెడికేటెడ్ డికాక్షన్స్ ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. వీటి ద్వారా మనకి ఇంక్రీజ్ ఫర్టిలిటీ రేట్స్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా యాంటీనేటల్ కేర్ ప్రాపర్గా ఎట్లా కంటిన్యూ చేయాలో, బేబీ ఎట్లా హెల్దీగా ఉండాలో కూడా ఇవన్నీ ట్రీట్మెంట్స్ మనకు ఆయుర్వేదిక్ ద్వారా దొరుకుతుందండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో. ఓకే, సో పీసీఓడిని ఏ విధంగా డయాగ్నోసిస్ చేస్తారు? అంటే జనరల్గా సిమ్టమ్స్ ఏం కనిపిస్తే మనం పీసీఓడిని గుర్తించాలంటారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండి పీసీఓస్ అనేది కొన్ని బ్లడ్ టెస్ట్ అంటే కొన్ని హార్మోనల్ టెస్ట్ ఉంటాయి. ఎస్పెషలీ వాళ్ళకి ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్గా ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం ఎఫ్ఎస్హెచ్ లెవెల్స్, ఎల్హెచ్ రేషియో లెవెల్స్ అనేది చాలా డిక్రీజ్ అయిపోతాయి అన్నమాట. ఇది కాకుండా వాళ్ళకి మేల్ హార్మోన్స్ ఎస్పెషలీ ఆండ్రోజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి.
ఇది కాకుండా మెయిన్ డయాగ్నోసిస్ ప్రకారంగా సిమ్టమ్ వైజ్ చూస్తే మనకి అల్ట్రాసౌండ్ ద్వారానే మనకి ఈ పీసీఓస్ డయాగ్నోస్ అవుతుందండి. అలాగే మనకి ఈ పీసీఓస్ ఉన్నా కూడా మల్టిపుల్ సిస్ట్ ఉన్నా కూడా ఇన్ కేస్ ఆ సిస్ట్ మోర్ దెన్ 10 ఉంటేనే మనం దాన్ని పీసీఓస్ అండర్లో మనం కేటగరైజ్ చేస్తామన్నమాట. ఇవి కాకుండా మోస్ట్ కామన్ సిమ్టమ్స్ పీసీఓస్లో ఏంటి అంటే ఎకాంతోసిస్ అంటామండి. పిగ్మెంటేషన్ మీకు అరౌండ్ ద అప్పర్ లిప్ రీజన్, లేదంటే ఫోల్డ్స్, హ్యాండ్ ఫోల్డ్స్లో కానీ, లేదంటే నెక్ రీజన్లో కానీ ఈ స్కిన్ థిక్నెస్ ఎక్కువగా చూస్తామన్నమాట. అలాగే పిగ్మెంటేషన్ కూడా చూస్తాం. ఇది కాకుండా హర్స్యూటిజం చూస్తాము, అంటే ఫేషియల్ హెయిర్స్ కానీ, లేదంటే హెయిర్స్ ఆల్ ఓవర్ ద బాడీ థిక్నెస్ ఆఫ్ ది హెయిర్స్ ఉండొచ్చు, మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉండొచ్చు, యాక్నే, పింపుల్ ఇవన్నీ ఫేస్లో రావడము, ఇవన్నీ మోస్ట్ ఆఫ్ కామన్ సిమ్టమ్స్ మనకి ఈ పీసీఓస్ కిందకి చూస్తాం. కాబట్టి ప్రాపర్ డయాగ్నోసిస్ అన్నది మనకి ఈ సిమ్టమ్స్ ద్వారా అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్స్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏవైతే హార్మోన్ టెస్ట్ ఉన్నాయో వీటి ద్వారా మనకి పీసీఓస్ ఉంది అని మనం డయాగ్నోస్గా చేయవచ్చు. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో మేడం. అశ్విని గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉందండి. ఓకే. అయితే హార్మోన్స్ వచ్చేసి 45 ఇయర్స్ వాళ్ళకు ఉన్నట్లు ఉంటాయండి. నాకు నా ఏజ్ వచ్చేసి 23 అండి. మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయిపోయిందండి. అయితే డాక్టర్స్ ని కన్సల్ట్ అయితే నీకు ఎగ్ డొనేట్ చేయాలమ్మా అనేసి అని అన్నారండి. ఒకవేళ ఎగ్ డొనేట్ చేసిన నా హార్మోన్స్ సరిగ్గా లేవు కదండి, అది ఎగ్ డొనేట్ చేసినా నాకు కన్సీవ్ అయ్యే అవకాశం ఉన్నదండి. ఫస్ట్ అయితే మీరు ఏ హార్మోన్ టెస్ట్ చేయించారమ్మా అది చెప్పండి. మేడం, హార్మోన్ టెస్ట్ ఏవేవి చేయించారో అది చెప్పండి. మొత్తం అదేంటి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ 2 చేశారండి. ఓకే, అలా మేడం. అయితే అవి వచ్చేసి 45 ఇయర్స్ వాళ్ళకంటే ఆ మూమెంట్ లో పీరియడ్ అనేది కంప్లీట్ గా ఆగిపోతుంది. అవునండి. మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు అండి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అవసరం. మీ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎంత ఉందో, అలాగే ఎల్ఎస్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ లెవెల్స్ దాని రేషియో ఎంత ఉందో మనకు తెలియాలి. ఇది కాకుండా మీకు ఈ పీసీఓస్ సిమ్టమ్స్ ఏవైనా ఉంటే అల్ట్రాసౌండ్ అబ్డామన్, పీసీఓస్ కానీ, సిస్ట్ కానీ, ఫైబ్రాయిడ్ కానీ వీటి వల్ల కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా మనం చూస్తున్నాం అనమాట. సో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ కేస్ మీ దగ్గర అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి ఉంటే కుదిరితే మా హాస్పిటల్కి రండమ్మా. లేదంటే మీరు మా హాస్పిటల్ మెయిల్ ఐడి ఉంటుంది srivishishta@gmail.com, దానికి మెయిల్ చేయండి. మీ సిమ్టమ్స్ని బట్టి, మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మీ హార్మోన్ రేట్స్ని బట్టి ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ ఎంత ఉంటుందో, అలాగే మీకు ఏదైనా వేరే ఇంబ్యాలెన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నాయో అవి రూల్ అవుట్ చేసుకోవాలి. దాన్ని బట్టి క్రమక్రమంగా దానికి హార్మోన్ ఇంబ్యాలెన్స్కి కూడా మనకి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయమ్మా. ఒక 3 to 6 months వరకు ఓరల్ మెడికేషన్స్ ద్వారానే మనకి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గించవచ్చు. అలాగే ప్రాపర్ ఓవ్యులేషన్ అవుతుందో లేదో ఫాలిక్యులర్ స్టడీ కానీ ఇవన్నీ చేయించాల్సి వస్తుంది. దాన్ని బట్టి మనము మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము ప్రాపర్ ఫర్టిలిటీ రేట్ ఎంత ఎక్కువగా ఉందో లేదు. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం, నాకు లాస్ట్ మంత్ 5th కి అబార్షన్ అయింది. ఓకే. బేబీ హార్ట్ బీట్ లేదని అబార్షన్ చేశారు. ఓకే. అప్పటి నుంచి ఇప్పుడు పీరియడ్స్ రాలేదు. ఓకే. 4 days బ్యాక్ చూపించుకుంటే లేట్ అవుతుంది పీరియడ్స్ అని చెప్పారు. ఓకే. డిఎన్సీ ఏమైనా చేశారమ్మా? ఏంటి మేడం? డిఎన్సీ ఏమైనా చేశారా మీకు అబార్షన్ అయినప్పుడు? చేశారు మేడం. ఓకే. ఇలాంటి కండిషన్స్లో అమ్మ డిలేడ్ పీరియడ్స్ ఉంటాయి, కొంచెం టైం పట్టొచ్చు. ఇన్ కేస్ మీకు ఒక 1 month ఎక్స్ట్రాగా వెయిట్ చేయండి. మీకు అలాగే డిలేడ్ సైకిల్స్ ఇంకా రావట్లేదు అంటే ఒకసారి మళ్ళీ థరో చెకప్కి వెళ్ళండి. ఇన్ కేస్ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, లేదంటే మనకి ప్రాపర్గా ఓవ్యులేషన్ అవ్వట్లేదు అంటే కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ జస్ట్ 1 month అవుతుంది కాబట్టి మీకు ఇంకా టైం పడుతుందమ్మా సైకిల్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి. ఒక 2 months వెయిట్ చేసి ఇన్ కేస్ అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే ఒకసారి దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో అడ్వైస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, రాధిక గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. అది నాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అవుతుందండి. ఓకే. సో అన్ని హార్మోనల్ టెస్ట్ చేయించుకున్నానండి. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, సీరం ప్రొలాక్టిన్, ఇంకా ఈస్ట్రోజన్ అన్నీ చేశారు. అన్నీ నార్మలే ఉన్నాయి. అయితే హెమరేజిక్ సిస్ట్ ఉందండి రైట్ సైడ్ ఓవరీలో. ఓకే. అది 6 months నుండి అలాగే ఉంది. అండ్ వేరే డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే 2 monthsలో అది పోతుంది అని చెప్పారు. ఓకే. కానీ అది అలాగే కంటిన్యూ అయింది. సో లాస్ట్ మంత్ నాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని చెప్పారండి. ఓకే. అంటే 10th రావాల్సింది డేట్, సో రాలేదు.
స్పాటింగ్ ఉండింది, నాకు స్పాటింగ్ ఇంకా బ్లీడింగ్ ఉండింది. ఉంటే వెళ్తే హాస్పిటల్కి స్కాన్ చేసి ట్యూబల్ ప్రెగ్నెన్సీ అని చెప్పారండి. ఓకే. అయితే హెచ్సిజీ లెవెల్స్ చూస్తున్నారు ప్రస్తుతానికి, బీటా హెచ్సిజీ లెవెల్స్ ఎవ్రీ 48 hours. ఓకే. సో ఇట్ ఈస్ డిక్రీజింగ్ అనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు నా హెచ్సిజీ లెవెల్ 236 అండి. ఓకే. సో అది అలాగే తగ్గిపోతే పర్లేదా, లేకపోతే లాప్రోస్కోపీ ఇంకా లాప్రోటమీ అట్లా వెళ్ళాలా అని? లేదండి, మనకి హెచ్సిజీ లెవెల్స్ తగ్గుతూ వస్తూ ఉంటే నీడ్ నాట్ వరీ అండి. బట్ ఇన్ కేస్ అట్లాగే అక్కడికి ఆగిపోయి అది ఇంకా ఫర్దర్ డిక్రీజ్ అవ్వట్లేదు అంటే ప్రాబబ్లీ మళ్ళీ మీకు ట్యూబెక్టమీ కానీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఫస్ట్ అయితే డాక్టర్స్ అడ్వైస్ ప్రకారంగా ఈ హెచ్సిజీ లెవెల్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండండి. ఇన్ కేస్ అది డిక్రీజ్ అవ్వట్లేదు అంటే దెన్ ఫర్దర్గా వాళ్ళు ట్యూబుల్ ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి ట్యూబెక్టమీ చేయొచ్చు. సో ఏంటంటే మెయిన్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది రీకరెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందమ్మా. సో ఒక ప్రాపర్గా మీరు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి, లేదంటే మా హాస్పిటల్కి రండి. సో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రాకుండా సేఫ్ ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు కొన్ని ఆయుర్వేదిక్ పద్ధతులు ఉన్నాయమ్మా, దాని ద్వారా మనకి సేఫ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఓకే. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, మౌనిక గారు. హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నాకు మొన్న లాస్ట్ June 6th అబార్షన్ అయింది. ఓకే. అట్లానే లాస్ట్ ఇయర్ December లో కూడా అబార్షన్ అయింది. ఓకే. 6 months వరకు ప్రెగ్నెన్సీ రాకూడదు అన్నారు. ఏవో టెస్టులు రాశారు, జెనెటిక్ టెస్ట్ ఒకటి, APCA సిండ్రోమ్ ప్యానల్, వ్యాక్సిన్స్, ఓకే, ఈ టెస్టులు రాశారు. దేని వల్ల అవుతుందంటారు అబార్షన్? అది మల్టిపుల్ రీజన్స్ ఉంటాయమ్మా. థైరాయిడ్ కూడా ఉంది. ఓకే. థైరాయిడ్ లెవెల్స్ ఎంత ఉంది ఇప్పుడు మీకు? 125 వేస్తున్నా టాబ్లెట్. ఓకే. అంటే థైరాయిడ్ లెవెల్స్ ఎంత ఉందమ్మా జనరల్గా? థైరాయిడ్ టెస్ట్ నార్మల్గా ఉంది అన్నారు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు. ఓకే. మళ్ళీ వెళ్ళారా థైరాయిడ్ టెస్ట్కి? మళ్ళీ మొన్న ఈ మధ్యన చేయించుకున్నా, అప్పుడు కొంచెం నార్మల్గానే ఉంది. ఓకే. జూన్లో చేయించుకున్నప్పుడు మళ్ళీ అక్టోబర్లో చేయించుకున్నారు. ఈ నెల లాస్ట్కి చేయించాలి. ఓకే. ఒకసారి మళ్ళీ థైరాయిడ్ లెవెల్స్ రిపీట్ చేయించండి అమ్మా. థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంటే కూడా రికరెంట్ అబార్షన్స్ అవుతాయి. బికాస్ థైరాయిడ్ అనేది మెయిన్ హార్మోన్ కాబట్టి దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది అదర్ హార్మోన్స్ ఇన్ యర్ బాడీ అనమాట. సో థైరాయిడ్ లెవెల్స్ బ్యాలెన్స్ స్టేట్కి ఉన్నాయో లేదో మళ్ళీ చెక్ చేయించుకోండి. ఇది కాకుండా ఫర్దర్గా రికరెంట్ అబార్షన్స్ అవుతూ ఉంటే కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారానే ఈ రికరెంట్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అది కూడా ఒకసారి చెక్ చేయించుకోండి. అల్ట్రాసౌండ్ అబ్డమన్ కూడా ఒకసారి చేయించుకోండి. ఇన్ కేస్ మీకు వేరే ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటే కూడా వీటి వల్ల నుంచే మనకి ఫ్రీక్వెంట్ అబార్షన్స్ కూడా ఉంటాయి, అవి కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మెయిన్ ఇన్వెస్టిగేషన్స్ ప్రాపర్గా చేయించుకున్నాక మీరు కుదిరితే మీకు మా మెయిల్ ఐడికి మీరు ఈ రిపోర్ట్స్ అనేది మెయిల్ చేయండి. వీటి ద్వారా మీకు వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు. హలో. ఈ టెస్ట్లు దేనికి సంబంధించింది అంటారు? చెప్పండి. ఓకే. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది పీసీఓడికి సంబంధించి? అన్మ్యారీడ్ లేడీస్లో పీసీఓడి వస్తే వాళ్ళు చాలా మటుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడుతుంటారు. సో రెగ్యులర్గా రావడానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ప్లస్ మ్యారీడ్ అయిన స్త్రీలకి పీసీఓడి వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ డిలే అవుతుంటుంది. సో వాళ్ళ మెయిన్ ఏముంటుందంటే ప్రెగ్నెన్సీ రావాలనేసి. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మెయిన్ అండి పీసీఓస్లో ఏమవుతుంది అంటే ప్రాపర్ అండం విడుదల అన్నది అవ్వదు. సో అది అవ్వడానికి మనకి కొన్ని ఆయుర్వేదిక్ పద్ధతులు ఉన్నాయి, పంచకర్మ పద్ధతులు ఉన్నాయి, అలాగే ఓరల్ కడుపులో మందులు మెడిసిన్స్ ఇస్తామన్నమాట. సో ప్రాపర్ ప్రొసీజర్స్ ద్వారా మనకి ఫస్ట్ ప్రాపర్ ఓవ్యులేషన్ అవుతుందో లేదో అది కరెక్ట్గా చేసుకోవాలండి. అలాగే పీసీఓస్ ద్వారా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా చూస్తున్నాం కాబట్టి ఎస్పెషల్లీ పీసీఓస్లో మెయిన్ సిమ్టమ్ ఏంటి అంటే మనకి మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ ఎక్కువ అవుతుంది, అంటే ఆండ్రోజన్ లెవెల్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది కాబట్టి వీటి వల్ల నుంచే మనకి ఈ ఇన్ఫర్టిలిటీ కాజెస్ కూడా అవుతాయి. సో ఇది అవ్వకుండా ప్రాపర్గా మనము ఈ ఆండ్రోజన్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ అలాగే అట్ ద సేమ్ టైం ఈ అండం అంటే ఈ ఓవ్యులేషన్ ప్రొసీజర్ అనేది ప్రాపర్గా అవుతే మనకి డెఫినెట్గా ఫర్టిలిటీ రేట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇది కాకుండా ఎస్పెషల్లీ మ్యారేజ్కి ముందు కూడా చాలా మటుకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి కూడా
ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ నా దగ్గర వచ్చిన పేషెంట్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిమ్టమ్స్ వాళ్ళకి ఏమవుతుంది అంటే మ్యారేజ్ ముందు నుంచి కూడా వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటుంది, కానీ వాళ్ళు డిలే చేసుకున్నారు, ట్రీట్మెంట్ అనేది ప్రాపర్ టైంకి తీసుకోలేదు కాబట్టి కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ చూస్తున్నాం అనమాట. అదే ఇన్ కేస్ ఆఫ్ బిఫోర్ మ్యారేజ్ ఓన్లీ మీకు ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ పీసీఓస్ కానీ ఉంటే దాని వాళ్ళకి మనము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కరెక్ట్ చేస్తూ, అలాగే పీసీఓస్ని కూడా బ్యాలెన్స్ స్టేట్కి తెస్తూ, అలాగే ఈ పీసీఓస్ కూడా టోటల్గా మనము ఈ సిమ్టమ్ వైజ్ మనము ఇన్ఫర్టిలిటీ డిలే అవుతుంది కాబట్టి కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మనకి ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మటుకు మనకి ఫర్టిలిటీ రేట్స్ ఎక్కువగా పెంచుతున్నాం, అది కూడా మన ఆయుర్వేద చికిత్స ద్వారా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో దేవి గారు, నమస్తే అండి. చెప్పండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అదేండి, మ్యారేజ్ అయ్యి 4 years అవుతుందండి. ఓకే నమస్తే అండి. మ్యారేజ్ అయ్యి 4 years అవుతుందండి. ఓకే మా హస్బెండ్ గారికి కౌంట్ లేదు, నెల్లు అని చెప్పారు. ఓకే నాకు వేరే హాస్పిటల్కి వెళ్తే తనకి ఇంకా కౌంట్ లేదమ్మా, మీరు వేరే పరంగా చేసుకోండి అంటే సరేనని అన్నాను. ఓకే ఓకే లాప్రోస్కోపింగ్ చేస్తే రైట్ సైడ్ బ్లాక్ అయిపోయింది, ఒక సైడే పనిచేస్తుంది అన్నారు. ఓకే ఓకే లేదమ్మా, మేబీ మీకు చేయించుకోండి అంటున్నారు. ఓకే, మీకు ట్యూబుల్ బ్లాక్ ఉన్నట్టుంది వన్ సైడ్. అట్ ద సేమ్ టైం మీ హస్బెండ్కి కౌంట్ నిల్లుంది అంటే మెయిన్గా ఫస్ట్ అయితే మీ హస్బెండ్కి టెస్టిక్యులర్ బయాప్సీకి వెళ్ళని చెప్పండి అమ్మా. ఆ టెస్ట్ ద్వారా టెస్టిక్యులర్ బయాప్సీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇన్ కేస్ కౌంట్ నిల్లున్న వాళ్ళకి టెస్టిక్యులర్ బయాప్సీ అనేది మనం అడ్వైస్ చేస్తాము. వాళ్ళకి ఆ టెస్ట్ ద్వారా మనకి మన హాస్పిటల్లో ఎస్పెషలీ మేల్ పేషెంట్స్కి మేల్ ఇన్ఫర్టిలిటీ కండిషన్స్ ఉన్నప్పుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు ఉన్నారండి. ఒకసారి ఆ టెస్ట్ చేయించుకొని వచ్చి మీరు హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి డాక్టర్ గారిని. అలాగే మీరు కూడా వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీ ఇన్వెస్టిగేషన్స్ మీరు కూడా మీది హార్మోనల్ టెస్ట్ అన్నది, అట్లాగే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఇవన్నీ చేయించుకొని ఒకసారి హాస్పిటల్కి వస్తే ప్రాపర్గా మనకి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మీకు అవసరం పడుతుంది, అలాగే మీ హస్బెండ్కి కూడా అవసరం పడుతుందమ్మా. ఆ టెస్ట్ ద్వారా మనకి రిజల్ట్ ఏమవుతుందో దాన్ని బట్టి మేము మీకు చెప్పగలుగుతాము ఫర్దర్ ట్రీట్మెంట్ మనకి ఉంటుందో లేదో అని. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి, చెప్పండి. మేడం, మాది మా మిస్సెస్ ట్యూబ్ బ్లాక్ అని చెప్పారు. ఓకే, అది లాప్రోస్కోపీ ద్వారా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు అండం అనేది సరిగా రిలీజ్ అవ్వడం లేదని చెప్పారు. ఓకే, దాని వల్ల ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుంది మేడం ఆయుర్వేదిక్లో? డెఫినెట్గా అండి. ఇన్ కేస్ ఆఫ్ ట్యూబుల్ బ్లాక్ ఉన్నా కూడా మనకి ట్యూబుల్ బ్లాక్ తీయడానికి కూడా ఏ లాప్రోస్కోపిక్ ట్రీట్మెంట్ కాకుండా కూడా మన ఆయుర్వేద చికిత్స ద్వారా దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ఇది కాకుండా ప్రాపర్ అండం విడుదల అవ్వట్లేదు అంటే ఫస్ట్ అయితే మీరు ఒకసారి ఫాలిక్యులర్ స్టడీకి వెళ్ళండి. ప్రాపర్ ఓవ్యులేషన్ అవుతుందో లేదో మనం అది చూసుకోవాలి. ఇన్ కేస్ అవ్వట్లేదు అంటే ఆ ఓవ్యులేషన్ అవ్వడానికి కూడా మనకు ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి, అలాగే కొన్ని పంచకర్మ పద్ధతులు ఉన్నాయి. ఒక 3 నుంచి 6 నెలల వరకు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి డెఫినెట్గా రిజల్ట్స్ ఉన్నాయండి. ఒకసారి మీ ఇన్వెస్టిగేషన్స్ మా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, లేదంటే ఒకసారి హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. సో పీసీఓడి వల్ల కొంతమందికి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇందాక చెప్పారు హెయిర్ ఫాల్ ఉంటుంది, ఒబిసిటీ వస్తుంది, యాక్నే ఉంటుందని. సో ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు సిమ్టమ్స్ కూడా తగ్గిపోతాయి అంటారా? మెయిన్ అండి, ఈ పీసీఓస్ వల్ల ఏంటి అంటే మనం ఎకాంథోసిస్ కానీ, లేదంటే హర్స్యూటిజం, మేల్ ప్యాటర్న్ బాల్నెస్ కానీ, లేదంటే ఒబిసిటీ కూడా చూస్తున్నాం అనమాట. సో ఈ సిమ్టమ్ వైజ్ మనము ఫస్ట్ అయితే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏవైతే ఉంటుందో దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉంటే అట్ ద సేమ్ టైం మనకి హర్స్యూటిజం, ఎకాంథోసిస్ కానీ, లేదంటే ఒబిసిటీ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనం కరెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మెయిన్ రూట్ కాజ్ అన్నది మనకి తెలిస్తే ఈ పీసీఓస్ ద్వారా ఇది కరెక్ట్ అవుతూ మనం హార్మోనల్ దీనివల్ల వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ వస్తాం కాబట్టి డెఫినెట్గా ఈ సిమ్టమ్ వైజ్ వాళ్ళకి రిలీఫ్ కూడా డెఫినెట్గా వాళ్ళకి కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. నా పేరు రజిత అండి. నాకు ఇప్పుడు 6 years బాబున్నాడు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు 1 month ప్రెగ్నెంట్. హాస్పిటల్కి వెళ్తే థైరాయిడ్ వచ్చిందన్నారు. ఓకే, 4.75 ఉంది థైరాయిడ్. ఓకే, దానివల్ల ఏం ప్రాబ్లం థైరాయిడ్ వల్ల? ఇది ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ ఏంటి అంటే థైరాయిడ్ లెవెల్స్ స్టార్టింగే చెక్ చేస్తారమ్మా. జనరల్గా అంటే 2.5 మ్యాక్సిమం 2.7 వరకు ప్రెగ్నెన్సీలో అది నార్మల్ లెవెల్స్ ఉండాలన్నమాట.
కానీ 4.5 ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీకు మెడికేషన్స్ ఇస్తారండి. దీనివల్ల నుంచి థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండకూడదుమా, అందుకని వాళ్ళు అడ్వైస్ చేసిన మెడిసిన్ అన్నది కంపల్సరీ వేసుకోండి. డైలీ మార్నింగ్ మీకు వేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఇచ్చే మెడికేషన్స్. ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తే మనకి ఫర్దర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఉంటుంది. ఫ్యూచర్లో మనం అబార్షన్స్ కూడా రాకుండా మనం దాన్ని అరెస్ట్ చేయవచ్చు. సో కొంతమంది లేడీస్లో చూసుకుంటే పీసీఓడితో 5 yearsతో సఫర్ అవుతున్నాం, తర్వాత 3 years మెడికల్ హిస్టరీలో చూసుకుంటే థైరాయిడ్ ఉందంటారు. కొంతమంది పీసీఓడి వచ్చిన తర్వాత డయాబెటీస్ కూడా వచ్చిందని చెప్తూ ఉంటారు. సో పీసీఓడి వల్ల డయాబెటీస్, థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? పీసీఓడి వల్ల మిగతా ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? మెయిన్ అండి పీసీఓస్ వల్ల ఏంటి అంటే ఇన్సులిన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ ఇన్సులిన్ వల్ల నుంచి కూడా ఈ ఆండ్రోజన్ లెవెల్స్ కూడా ఫర్దర్గా ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ ఆండ్రోజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతే మనకి ఈ మేల్ ప్యాటర్న్ సిమ్టమ్స్ అనేది మేల్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ సిమ్టమ్స్ మనం ఎక్కువగా చూస్తున్నాం అనమాట. సో వీటి వల్ల నుంచి మనకి డయాబెటీస్ కండిషన్స్ చూస్తున్నామండి. డయాబెటీస్ కాకుండా హైపర్ టెన్షన్ కూడా చూస్తున్నాం. సో ఈ పీసీఓస్ అన్నది వీటి వల్ల నుంచి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ ఫర్దర్గా వస్తున్నాయి కాబట్టి ఎస్పెషలీ మనం ఫీమేల్స్లో ఎక్కువ మటుకు చూస్తాము, వాళ్ళకి ఎక్కువగా హార్ట్ డిజీజెస్ అన్నది అవ్వదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ పీసీఓస్ వాళ్ళ నుంచి ఈ హైపర్ టెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి కార్డియాక్ ఎలిమెంట్స్ కూడా చాలా మటుకు చూస్తున్నాం అనమాట. సో ఇది స్టార్టింగ్లోనే ఉన్నప్పుడు పీసీఓస్ మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే వేరే కాంప్లికేషన్స్ డయాబెటీస్ కానీ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏవైతే ఉంటుందో పీసీఓస్ వల్ల ఇది కాకుండా మనకి హైపర్ టెన్షన్ కూడా రాకుండా హార్ట్ ఎలిమెంట్స్ రాకుండా కూడా మనం వీటి కాంప్లికేషన్స్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సో పీసీఓడి వచ్చిన తర్వాత ఏ విషయాల్లో మనం కేర్ఫుల్గా ఉండాలంటారు? అంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? డైట్ పరంగా పాటించాలంటారా? లైఫ్ స్టైల్లో అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంక్లూడ్ చేసుకోవాలంటారా? ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలంటారు? మెయిన్ అండి పీసీఓస్ వచ్చింది అంటే ఒకసారి ఫస్ట్ ప్రాపర్ డాక్టర్స్ గైడెన్స్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలండి. బికాజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది పీసీఓస్లో. ఇది కాకుండా వాళ్ళకి వేరే ఇన్ కేస్ ఆఫ్ మ్యారీడ్ విమెన్ ఉంటే వాళ్ళకి వేరే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి ఉంటే కూడా దీన్ని కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ పీసీఓస్లో వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాపర్ టైంకి మనము ఈ ప్రాపర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే అలాగే మనము కొన్ని ఆహార నియమాలు పాటించాలి. చాలా మటుకు ఫ్యాట్ కంటెంట్ అనేది డిక్రీజ్ చేసుకోవాలి, ఆయిల్ కంటెంట్ అనేది డిక్రీజ్ చేసుకోవాలి. ఇది కాకుండా ప్రోటీన్ రిచ్ డయట్ ఎక్కువగా తీసుకోవాలి. బికాజ్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ ఉంటేనే లైక్ దాల్, సోయా బీన్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటేనే మనకి ఈ పీసీఓస్ ప్రాబ్లమ్స్ కూడా మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి మనం దాన్ని కంట్రోల్ చేయవచ్చు. ఇది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్గా ఒక 1/2 hour యోగాసనం చేయడం కానీ ఇది కాకుండా బ్రిస్క్ వాక్ చేయడం కానీ వీటి వల్ల నుంచి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నది పీసీఓస్ లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి మనకి కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ అలాగే ఫిజికల్ యాక్టివిటీ అనేది డైలీ బేసిస్లో మనం చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ని చాలా మటుకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. నవీన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మా మిస్సెస్ కి లాస్ట్ ఒక 5 months బ్యాక్ స్కాన్ చేశారు మేడం. ఓకే. అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే పీసీఓఎస్ అని చెప్పారు. ఓకే. అంటే ఆల్రెడీ మాకు ఫస్ట్ ఒక బాబు. ఓకే. బాబు తర్వాత మధ్యలో ఒక అబార్షన్ అయిపోయాక మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే పీసీఓ స్కాన్ చేస్తే పీసీఓఎస్ అని చెప్పి ఒక 3 months కోసం ట్రిక్లర్ అని టాబ్లెట్ ఇచ్చారు. అది వాడినాక లాస్ట్ 3 months నుండి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయండి. ఓకే. హలో, చెప్పండి. 3 months నుండి రెగ్యులర్ గా ఉన్నాయి కానీ తర్వాత మళ్ళీ చెకప్ కి వెళ్ళారు. క్యూర్ అయినట్టేనా, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? అండి ఇప్పుడు పీరియడ్స్ అన్నది మీరు మెడికేషన్స్ వేసుకుంటేనే రెగ్యులరైజ్ అవుతుంది అంటున్నారు. ఫర్దర్గా మీరు మెడికేషన్ స్టాప్ చేశారా? స్టాప్ చేసినాక 3 months నుండి రెగ్యులర్ అవుతుంది మేడం. ఓకే. ఓకే. బికాస్ దీని వల్ల నుంచి ఏమవుతుంది, స్టాప్ చేశాక కూడా మళ్ళీ 3 months నుండి రెగ్యులర్ గా అవుతుంది. ఓకే. ఇన్ కేస్ మీకు సైకిల్స్ రెగ్యులరైజ్ అవుతుంది అంటే ఒకసారి మీరు ఫాలిక్యులర్ స్టడీకి వెళ్ళండి. ప్రాపర్ ఓవ్యులేషన్ అవుతుందో లేదో ఈ మనకి ఫాలిక్యులర్ స్టడీ ద్వారా తెలుస్తుంది. ఇన్ కేస్ అది నార్మల్ ఉంది, ఫాలికల్స్ అనేది ప్రాపర్గా ఉన్నాయి అంటే మీరు న్యాచురల్గానే మీరు కన్సెప్షన్ సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయవచ్చు. లేదు ఫాలిక్యులర్ స్టడీలో కొంచెం ప్రాపర్ ఓవ్యులేషన్ అవ్వట్లేదు అంటే దానికి తగ్గట్టుగా కొన్ని ఆయుర్వేదిక్ చికిత్సలు ఉన్నాయండి. ఒక 2 నుంచి 3 నెలల వరకు తీసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత మనం ప్రాపర్ ఫర్టిలైజేషన్, ప్రాపర్ ఓవ్యులేషన్ అవుతుంది అంటే నిన్నటి వరీ న్యాచురల్గానే మనం ప్రయత్నించవచ్చు సెకండ్ ప్రెగ్నెన్సీకి. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకుంటే చాలామంది లేడీస్ వర్క్ ప్రెషర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ వైజ్ స్ట్రెస్ కావని చాలా స్ట్రెస్కి లోన్ అవుతున్నారు. సో ఈ స్ట్రెస్ వల్ల కూడా సిస్ట్ సైజ్ కానివ్వండి, నంబర్ కానివ్వండి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా?
స్ట్రెస్ సైజ్ కానీ నంబర్ కానీ కాదండి, బట్ మెయిన్గా ఏంటి అంటే వాళ్ళకి చాలా మటుకు ఎస్పెషలీ టీనేజర్స్లో ఎక్కువగా చూస్తున్నాం. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీసీఓస్ అన్నది బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 15 to 25 ఎక్కువగా చూస్తున్నాం. సో దిస్ ఈస్ కాజింగ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ బికాజ్ ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి వాళ్ళకి స్టడీస్లో బాగా స్ట్రెస్ కానీ లేదంటే స్కూల్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఓవర్ ద టాప్ వాళ్ళకు బాగా యాక్టివిటీస్ ఎక్కువగా అయిపోయి వర్క్ స్కెడ్యూల్ అని అలాగే స్టడీ లెవెల్ స్ట్రెస్ ఎక్కువగా అయిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చూస్తున్నాం అనమాట. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారా చాలా మటుకు పీసీఓస్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి తర్వాత లైఫ్ స్టైల్ డిజార్డర్స్గా ఒబేసిటీ రావడం కానీ లేదంటే ఈ హర్సిటిజం వేరే సిమ్టమ్స్ రావడం కానీ వీటి వాళ్ళ నుంచి ఇంకా ఫర్దర్గా స్ట్రెస్ రిలేటెడ్గా వాళ్ళు చాలా మటుకు దెబ్బతింటున్నారు. సో దిస్ ఇస్ కాజింగ్ దెమ్ డిప్రెషన్ ఆల్సో. సో ఇది కాకుండా మనము స్టార్టింగ్లోనే అట్లీస్ట్ 10 మెంబర్స్లో ఒకరికన్నా మనం పీసీఓస్ చూస్తున్నాం కాబట్టి మనకి ఎర్లీ స్టేజ్లోనే పీసీఓస్ ఉన్నప్పుడు ప్రాపర్ ఆయుర్వేద చికిత్స ద్వారా మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ న్యాచురల్ ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళకి పీసీఓ సిమ్టమ్స్ నుంచి గెటింగ్ రెడ్ ఆఫ్ ఇట్ కాబట్టి వాళ్ళకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి అందిస్తున్నాం. సో డాక్టర్ గారు కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒకసారి సిస్ట్ ఫామ్ అయితే ఇట్ ఇస్ గాట్ టెండెన్సీ టు ఫామ్ అగైన్ అండ్ అగైన్. సో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వల్ల మళ్ళీ రికరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మెయిన్ అండి వాళ్ళకి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ పూర్తి అయ్యాక వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి పంపిస్తాం. సో వాళ్ళ డయట్ ఎట్లా ప్రాపర్గా ఫాలో అవ్వాలో అలాగే ఫ్యాట్ కంటెంట్ అనేది డిక్రీజ్ చేసుకొని ప్రోటీన్ కంటెంట్ ఇంక్రీజ్ చేసుకొని ఇది కాకుండా ఫిజికల్ యాక్టివిటీ ఏవైతే యోగాసనాలు చేస్తే వాళ్ళకి ఫర్దర్గా మళ్ళీ ఫ్యూచర్లో ఈ సిస్ట్ రాకుండా సైకిల్స్ రెగ్యులరైజ్ చేసే థెరప్యూటిక్ యోగాసనాలు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి లైఫ్ స్టైల్ మొత్తం పంపిస్తాం కాబట్టి మనకి చాలా మటుకు 99.9% ఆల్మోస్ట్ నిల్ పేషెంట్స్ని రియాకరెన్స్ అయితే మనం చూడట్లేదండి. సో మెయిన్ ఆయుర్వేదిక్ పద్ధతి ద్వారా మనకి పీసీఓస్ చికిత్స జరుగుతుంది కాబట్టి ఫర్దర్గా అయితే పేషెంట్స్ని మనం రియాకరెన్స్ అయితే మనం చూడట్లేదు. సో పీసీఓడి రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? మెయిన్ థింగ్ అది లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి పీసీఓస్లో. సో ఫస్ట్ మీ ఈ బయట ఫుడ్ జంక్ ఫుడ్ తినడం మెయిన్గా అది ఫస్ట్ థింగ్ మానేయాలి. ఇది కాకుండా ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గించుకోండి, మీ తీసుకునే ఆయిలీ కంటెంట్ తగ్గించుకోండి, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోండి, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోండి. అలాగే మనకి ఇంట్లోనే సైకిల్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి మనము డైలీ 1 piece ఆఫ్ అలోవెరా అన్నది తీసుకోవడం కానీ లేదంటే అలోవెరా జ్యూస్ ఒక 1/2 cup తీసుకోవడం వల్ల ఈ పీసీఓస్ రెగ్యులరైజ్ అవ్వచ్చు. ఇది కాకుండా జీలకర్ర పొడి అలాగే దీని తేనెలో కలుపుకొని మనం డైలీ బేసిస్లో అట్లీస్ట్ ఒక 10 days వరకు తీసుకుంటే సైకిల్స్ రెగ్యులరైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా చూస్తామండి. సో ఓవరాల్గా పీసీఓడికి సంబంధించి ఆయుర్వేదంలో పర్మనెంట్ ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఇది వాళ్ళకి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.